ఒక ఇంట్లో ఒక పర్సన్ చనిపోయారు అనుకోండి. ఆ పర్సన్‌కి సంబంధించిన బట్టలు గాని, వస్తువులు గాని మనం వాడుకోవచ్చు అంటారా గురుగారు? ఎట్టి పరిస్థితుల్లో కూడా హ్మ్. ఆహ్, మనకున్నటువంటి అంటే సైంటిఫికల్‌గా ఉన్నటువంటి డీఎన్ఏ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. ఓకే. సో, ఆ డీఎన్ఏ ఉన్నటువంటిది బట్టల్లో ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తారు ఈ మధ్య క్రైమ్ సినిమాలు బాగా చూపిస్తారు. వెంట్రుకలు కనపడ్డా, గోర్లు కనపడ్డా, హ్మ్. దారం కనపడ్డా దారం తీసుకొని డీఎన్ఏ సెట్ చేసి అది ఎవడు ముట్టుకున్నాడు, ఎవడు ఆ డీఎన్ఏది మనిషిలో ఉండేటువంటి ఒక అంటే పైతృక భావన, మంచి భావన 2 ఉంటాయి వాళ్ళకి. ఓకే. చనిపోయిన వాళ్ళ డీఎన్ఏ ఆ బట్టల్లో ఉంటుందిగా. హ్మ్. ఇప్పుడు నేను ఈ వస్త్రాలు వేసుకున్నాను. ఎన్నేళ్ళు వేసుకుంటా? 4 ఏళ్ళు చేసుకుంటున్నా, 5 ఏళ్ళు చేసుకుంటున్నాను నేను. మరి వేసుకుంటున్నప్పుడు దీనిలో ఉండేటువంటి డీఎన్ఏ ఖచ్చితంగా ఉంటుందిగా. ఆ హ్మ్. డీఎన్ఏది ఇంకొక వ్యక్తి వేసుకున్నప్పుడు నాలో ఉండేటువంటి మంచి భావనలు రావచ్చు, చెడు భావనలు రావచ్చు. కానీ చెడు భావనలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. డీఎన్ఏ క్రాస్ అవుతున్నప్పుడు నెగెటివ్ ఎనర్జీ ఎక్కువ వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ బట్టలు వేసుకోవడం వల్ల అవతల వాళ్ళకి నెగెటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది కనుక హ్మ్. చనిపోయిన వ్యక్తుల యొక్క బట్టలు ఓకే. ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. మరి హ్మ్. కొంతమంది ఇప్పుడు పాపం ఆడోళ్ళు తక్కువోళ్ళ పాపం పట్టు చీర మొన్ననే వాళ్ళ అమ్మకున్నది రూ. 80,000 చీర హ్మ్. మా అమ్మ చనిపోగానే పడేయాలా గురుగారు అంటే నేను యాక్చువల్‌గా ఏం చేయాలి వాటిని అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం. హ్మ్. చనిపోయిన వాళ్ళు బట్టలు గాని ఏం చేయాలంటే బూడిద చేయాలి. కాల్చేసి బూడిద చేయాలి. అవి ఓకే. ఎట్టిగా ఎవరికీ దానం ఇవ్వకూడదు. బండి తుడవడానికి కూడా పెట్టొద్దు. అంటే అదెంత కాస్ట్‌లీ సార్? ఏ కాస్ట్ లేదు సార్. నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. నెగెటివ్ ఎనర్జీ ఓకే. ఉంటుంది. సరే మరి పట్టు చీరలు అందరూ ఆడపిల్లలు అడుగుతున్నారు కదా! మరి ఎట్లా ఈ మా అమ్మ చీర, మాకు చీర అని చెప్పి హ్మ్. పాశం పోదుగా. హ్మ్. ఆ పాశం అంటే ఆ కోరిక ఉండడం వల్ల చనిపోయిన వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతది. ఓకే. వాళ్ళకు ఇబ్బందే. కాబట్టి హ్మ్. దాన్ని ఏం చేయాలంటే మీరు బాగా మరిగించి అంటే బుడగలు అంటే లోపల నుంచి ఒక బండిగా ఉంటుంది. కుండిగా ఉంటుంది కదా! ఆ హ్మ్. గుండిగలలో నీళ్లు పోసి బాగా మరిగించాలి. అంటే హ్మ్. కింద నుంచి మసులుతుండాలి నీళ్లు. హ్మ్. అటువంటి వాటిల్లో ఇటువంటి వస్త్రాల్ని కాస్త బాగా మరగబెట్టి హ్మ్. 3 సార్లు అంటే ఒకసారి మరగబెట్టి, ఉతికేసి, ఆరేసి, మళ్ళీ హ్మ్. ఐరన్ చేసి, మళ్ళీ ఒకరోజు మళ్ళీ మరగబెట్టి, మళ్ళీ దాంట్లో వేసి, మళ్ళీ ఆన్ చేసి, మళ్ళీ ఐరన్ చేసి, మూడవసారి దాన్ని మరగబెట్టి ఆరేసి, తర్వాత పెట్రోల్‌లో ముంచి హ్మ్. అప్పుడు దాన్ని ఆరబెట్టి వేసుకుంటే కొంత డీఎన్ఏ ప్రభావం తగ్గిపోతుంది. మరి మీరన్న బంగారం అయితే సైంటిఫిక్‌గా గురువుగారు? ఇదే పరిహారం. ఇలా హ్మ్. మనం ఆరేసిన వల్ల తెచ్చుకోవచ్చు. హ్మ్. మేమేం చెప్తామంటే దాంట్లో ఎలా మరగబెడుతున్న దాంట్లో కాస్త గోమూత్రం వేయండంటానే. ఓకే. గోమూత్రం వేస్తే కొంత దానివల్ల ఏంటంటే ఒక మంచి ప్రయోజనాన్ని పొందుకుంటుంది అది. ఆ హ్మ్. వస్త్రానికి కొద్దిగా ప్రయోజనం. ఒక చిటికెడు పసుపు. అంటే ఎక్కువ ఓకే. పసుపు వేస్తే అలాగే మళ్ళీ పచ్చగా అయిపోతాయి కదా! అవును. చిటికెడు పసుపు వేసేసి, గోమూత్రం లైట్‌గా వేసేసి, ఆ హ్మ్. నీళ్ళతో పాటు మరిగించేసి, ఇలా 3 సార్లు చేసిన తర్వాత ఇస్తే, హ్మ్. అవి కొంత పరిశుభ్రమైనటువంటి వస్త్రాలుగా మారి, హ్మ్. మళ్ళా అంటే అది కూడా ఎవరు? కోడలు, కూతురు, మనవరాళ్ళు అంతవరకు తప్ప హ్మ్. ఇంక వేరే వాళ్ళు ఏసుకోవడానికి లేదు. అందరికి ఓకే. వేరే వాళ్ళకి ఏసుకోవడానికి లేదు. హ్మ్. ఇంకా మీరు బంగారు ఆభరణాలు ఏం చేయాలి? హ్మ్. అంటే ఆభరణాలు కూడా అంతే నిజంగా చెప్పాలంటే వాటిని హ్మ్. మొత్తం కరిగించేసి, హ్మ్. బంగారాన్ని ముద్దగా చేసి, అప్పుడు మీరు ఆభరణం తయారు చేసుకోవాలి. ఓకే. కాల్చడం వల్ల బంగారానికి పరిశుద్ధం ఏర్పడుతుంది. అంటే అది పవిత్రమైపోతుంది అది. కాబట్టి ఓకే. అలా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. లేదంటే నల్లపూసలండి మా అమ్మ మొన్నే చేసుకుందంటే దాన్ని ఏంటంటే దాని నుండి వేడి నీళ్ళలో వేసి హ్మ్. పంచామృతంలో వేయాలి. అంటే పంచామృతం పాలు, పెరుగు, తేనె, నెయ్యి దాంట్లో కలిపేసి హ్మ్. దాంట్లో ఒకరోజు ఉంచి, ఆ మర్నాడు దాంట్లో గోమూత్రంలో ఉంచి, ఆ హ్మ్. మర్నాడు పసుపు నీళ్ళలో ఉంచి, ఆ మర్నాడు కడిగి అప్పుడు ధరించుకుంటే కొంత మీకు ప్రయోజనం ఉంటుంది. అంటే ఓకే. డీఎన్ఏ లాంటిది మనకు ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని చేయాలి. హ్మ్. నిజమైతే దాన్ని బంగారాన్ని కరిగించేసి మనం తప్పకుండా ఆభరణం చేసుకోవడం చాలా మంచిది. అది కూడా ఎవరు? హ్మ్. మనవరాలు, మనవడు, కూతురు, కోడలు వాళ్ళ వరకే. ఓకే. మా చెల్లెలు కొడుకిస్తా, మా అత్త కొడుకిస్తా అనడానికి లేదక్కడ. వాళ్ళ హ్మ్. వరకే అంటే ఆ డీఎన్ఏ వాళ్ళ వరకి పాజిటివ్ ఉంటుంది. హ్మ్. వేరోళ్ళకి ప్రమాదాన్ని కలిగిస్తుంది. అంటే అది గురువుగారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళ వస్తువులు కొంతమంది బయట ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటారు గదా! అలా ఇవ్వచ్చంటారా? అందుకే అసలు మన ఇవ్వకూడదంటారా? ధర్మశాస్త్రంలో ఎప్పుడు కూడా హ్మ్. నువ్వు ధరించినటువంటి ఆభరణాలు, నువ్వు హ్మ్. కట్టుకున్న వస్త్రాలు, అక్క చెల్లెళ్ళు, అమ్మ కూతుళ్ళు, కోడలు, అత్తగారు తప్ప హ్మ్. బయటి వాళ్ళకి ఇవ్వకూడదు. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. అంతా కూడా దాన్ని ఇవ్వడం వల్ల ప్రమాదాన్ని పొంచుకునే అవకాశం. హ్మ్. ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఎఫెక్ట్ మనకి నెగెటివ్ ఎఫెక్ట్ గాని, పాజిటివ్ ఎఫెక్ట్ గాని మన మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకు చెప్తున్నా కదా! ఇతరులకి వస్తువు ఇచ్చినప్పుడు అది హ్మ్. నెగెటివ్ ఎఫెక్ట్ ఎక్కువ వెళ్తుంది. అంటే పాజిటివ్ కన్నా. మనకా గురుగారు? లేకపోతే తీసుకున్న వాళ్ళకంటారా? తీసుకున్న వాళ్ళకే. తీసుకున్న తీసుకున్న వాళ్ళకి. నెగెటివ్ ఎక్కువ వెళ్తుంది. ఖచ్చితంగా వెళ్తుంది. హ్మ్. చనిపోయిన వాళ్ళే అనుకున్నాం కదా ఇక్కడ. అవును. చనిపోయిన వాళ్ళ వస్తువుని మాట్లాడుకున్నాం. అంటే హ్మ్. ఇచ్చిన వాళ్ళమే అని అర్థం కదా! హ్మ్. కాబట్టి ఎవరైతే ఇస్తున్నారో తీసుకున్న వాళ్ళకే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఓకే. మన ఎట్టి పరిస్థితుల్లో అటువంటివి ధరించకూడదు, వేసుకోకూడదు అని చెప్తున్నాను నేను. హ్మ్. కొన్ని కొన్ని వస్తువులు వాళ్ళ సంబంధించిన దువ్వెన గాని, వాళ్ళు పడుకున్న మంచం గాని, మరి ఇవన్నీ ఏం చేయమంటారు ఇవన్నీ గురుగారు? అందుకే చెప్పారు కదా! హ్మ్. మంచం ఎట్టి పరిస్థితుల్లో అటువంటి మంచాన్ని ఎవరికైనా దానం ఇమ్మని చెప్పారు. మరి హ్మ్. దానం ఇస్తే పట్టుకోరా అంటే, దానం ఇచ్చినప్పుడు దాన్ని దర్భలతో కాల్చి దానికి చుట్టూ దానికి పూజ చేస్తారు. తర్వాత హ్మ్. గోమూత్రం చల్లుతారు. దాని మీద పసుపు నీళ్ళు చల్లుతారు. చల్లిన ఓకే. తర్వాత దానం ఇస్తారు. ఈ హ్మ్. ప్రక్రియ ఉంటుంది దానికి. హ్మ్. తూతు మంత్రంగా ఏమి ఇవ్వరు దాన్ని. అలా చేస్తారు. లేదనుకుంటే కొత్త మంచాన్ని తయారు చేస్తారు. కొత్త ఓకే. మంచం. మనమే పడుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా దాన్ని శుద్ధి చేసి, దాన్ని శుభ్రంగా శుద్ధి చేసి, దాన్ని హ్మ్. గోమూత్రంతో శుభ్రంగా కడిగి దాన్ని తప్పకుండా దాని మీద మనం పడుకోవచ్చు. దానికి
పరుపులన్నీ కూడా తీసేయాలి. పరుపులన్నీ కూడా మనం తగలబెట్టి అంటే వాటిని బూడిద చేసేయాలి. అవన్నీ కూడా ఎవరికి ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వకూడదు. దానం ఇవ్వాలంటే కొత్త పరుపు ఇవ్వాలి. కొత్త దిండ్లు, కొత్త పరుపు, కొత్త దుప్పట ఇవ్వాలి దానం. అంటే షయాదానం ఉంటుంది. ఓకే. అటువంటి దానం చేసినప్పుడు కొత్తదే ఇవ్వాలి వాళ్ళకి. ఓకే. అదే విషయం. ధన్యవాదాలు. శుభం. అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.